హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఏపీ సీఎస్గా విజయానంద్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన మొదట సాయి ప్రసాద్ పేరు వినిపించింది. అయినప్పటికీ ఆఖరకు విజయానంద్ వైపే మొగ్గు చూపించింది సర్కార్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కె విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా కొత్త సీఎస్ ఎవరనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. విజయానంద్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన బీసీ వర్గానికి చెందినవారు. దాంతో సీఎం చంద్రబాబు విజయానంద్ వైపు మొగ్గు చూపారు. అయితే ఏపీ సీఎస్గా విజయానంద్ను ఎంపిక చేయడం వెనుక కసరత్తు బాగానే జరిగింది. ఒకానొక దశలో మరో అధికారి సాయి ప్రసాద్కు అవకాశం రావచ్చు అనుకున్నారు. సీనియారిటీ ప్రకారం 8 మంది అధికారులు ఉన్నారు. కానీ విజయానంద్కు ఏపీ సీఎస్గా అవకాశం వచ్చింది. కొత్త సీఎస్ విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్లో రిటైర్ అవుతారు. సాయి ప్రసాద్కు 2026 వరకు సమయం ఉంది. ముందుగా రిటైర్ అయ్యే వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సూపర్ 6 పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజధాని నిర్మాణం, పోలవరం ఇలా కీలక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించాల్సిన బాధ్యత కూడా కొత్త సీఎస్ పై ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను కొత్త సీఎస్ విజయానంద్ ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాల్సిందే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.